ఫ్రెండ్స్ మనం పిరంచెరు బస్ స్టాప్లో ఉన్నాం. మరి ఇక్కడ మహంకాళి టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇది. అక్కడ కమాన్ కూడా ఉంటుంది. మరి ఇక్కడ జంక్షన్ చాలా బీభత్సంగా ఉంటుంది. ఒకరు కూడా హెల్మెట్లు పెట్టారు. రూట్ కూడా ఇక్కడ కానిస్టేబుల్ ఉండరు. ఎవరు ఎక్కడికి పోవాలో అర్థమే కాదు. చూడండి ఎలా వెళ్తుంటారు చూడండి. ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. సో వీళ్ళు ఇలా వస్తే ఎలా వాళ్ళు కొద్దిగా అటు నుంచి రావాలి. సో ఎక్కడికి అక్కడ అయిపోవాలని చూస్తున్నారు. మనం చూద్దాం అసలు ఎవరు తప్పు ఉంది. ఇక్కడ ట్రిపుల్ రైడింగు నెంబర్ కూడా వచ్చాడు చూడాలి. లెఫ్ట్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇక్కడ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలో అంతా రికార్డ్ అయిపోతుంటుంది. అయితే ఇది హైవే కిందకి చేస్తున్నారు ట్రీట్. అయితే ఇప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకుండా కూడా క్రాస్ చేయడం నేను చూశాను చాలామందిని. చూద్దాం మనం అసలు ఎలాంటి మిస్టేక్ చేస్తూ ఉంటారు అనేది. అయితే ఇప్పుడు రైట్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే వైడ్గా చేయడం వల్ల అక్కడ నుంచి స్పీడ్గా వచ్చే వాహనం వాళ్ళని గుద్దేస్తాయి. సో అక్కడ దగ్గరగా టర్న్ చేసుకోవాలండి. దగ్గరలోనే టర్న్ చేయాలి. ఆ విషయం చాలామంది తెలియక మరి యాక్సిడెంట్లకు గురవుతున్నారు. కాళ్ళు చేతులు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొని రోడ్ల మీద పడిపోవాల్సి వస్తుంది వాళ్ళు. మరి ఇప్పుడు చూద్దామండి ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నారో చూద్దాం మనం. ఈయన లెఫ్ట్కి వెళ్తుండే కానీ ఇండికేటర్ వేసాడు. ఇప్పుడు వేసాడు. సో సాధారణంగా కార్లో ఇండికేటర్ వేస్తాడు. నేను కూడా ఇప్పుడు వేసాడు ఇండికేటర్. ముందు వేయట్లేదు. యాక్చువల్గా కనీసం 10 సెకండ్ల ముందు ఇండికేటర్ వేయాలి. ఇండికేటర్ వేస్తే వెనక వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ వెళ్తారనేది. సో ఈ కారు వేలేసారని లేదు చూద్దాం మనం. ఆయన ఇండికేటర్ వేయలేదు చూడండి. సో దాదాపు ఎవరు వేయట్లేదు. 2 వీలర్స్ అంటే అసలే ఈయన ఒకటి ఇండికేటర్ వేసాడు. హెల్మెట్ కూడా పెట్టాడు. ఈయన చూద్దాం. ఈయన హెల్మెట్ లేదు, ఇండికేటర్ లేదు, లైటే లేదు ఆయనకు. ఈయన మరి ఇండికేటర్లు వేయకుండానే లెఫ్ట్కి తీస్తూ ఉన్నాడు. సో ఇప్పటికిప్పుడు ఆలోచించుకుంటున్నాడు పోవాలా వద్దా అనేది. సో ఇలాగ చాలామంది ఉంటుంటారు. మరి రోడ్ రూల్స్ అంటే నిర్లక్ష్యంగా ఉంటుంటారు. రోడ్ రూల్స్ అంటే అవేమో అనుకుంటారు. ఇప్పుడు చూడండి ఈయన ఇండికేటర్ వేసాడు, హెల్మెట్ పెట్టలేదు కానీ. సో అందరు రూల్స్ పాటిస్తే మనం చాలా సేఫ్గా ఇంటికి గమ్యం చేరుకోవచ్చు. మరి అందరి గురించి పక్కన పెట్టండి. మనం ఫాలో అవుతున్నామో లేదో చూద్దాం మనం. ఇవన్నీ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ చేతిలో పెట్టుకున్నాడు. అగో చూసుకుంటే ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు ఈయన లెఫ్ట్ వెళ్ళాడు, ఇండికేటర్ వేయలేదు. ఆయన ఇండికేటర్ వేసేసాడు. వెరీ గుడ్. ఈయన ఇండికేటర్ వేయలేదు. ఈయన ఇండికేటర్ వేశాడు. సో ఇండికేటర్ వేసే వాళ్ళంతా కూడా కొంచెం రూల్స్ ఫాలో చేసేవాళ్ళు. వీళ్ళ వల్ల ఇతరులకు ఇబ్బంది ఉండదు. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, రైట్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఎక్కడ ఇండికేటర్ వేయలేదు. రైటా లెఫ్టా ఇండికేటర్ వేయాలి. 2 వీలర్ వాళ్ళు చూడండి. సాధారణంగా 2 వీలర్ బస్సును గుద్దిందంటే 2 వీలర్లో 90% తప్పులు ఉంటాయి. ఓకే. సో ఇలా మనం రూల్స్ ఇగో ఈయన హెల్మెట్ పెట్టుకున్నాడు, దాన్ని ముంగల పెట్టుకున్నాడు, బైక్ ఎత్తికి పెట్టుకోవట్లేదు. మరి ఎంత నిర్లక్ష్యంగా ఎందుకుంటారో అర్థం కావట్లేదు. ఈయన ఇండికేటర్ వేస్తున్నాడో చూద్దాం. ఈయన ఎక్కడ ఇండికేటర్ వేయలేదు. ఆయన కారు వేస్తారో లేదు చూద్దాం. ఈయన ఇండికేటర్ వేయలేదు ఈయన కూడా. సో ఇట్లా చాలామంది రోడ్ల మీద ఇండికేటర్లు వేయకపోవడం వల్ల మనకి ఎంతోమందికి ఇబ్బందులు అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. అక్కడ చూడండి, అక్కడ వాళ్ళు ఎవరు ఒక్కరు వేయట్లేదు దాదాపుగా. స్టేట్ ఎక్కడ పోతున్నావు నువ్వు అని కాదు. ఓకే నేను స్టేట్ పోతున్నాడంట. అయితే స్టేట్ ఇక్కడ అది కొంచెం లెఫ్ట్కి వెళ్తున్నావు. ఎందరూ ఇండికేటర్లు వేస్తున్నా రూల్స్ ఫాలో అవుతున్నా చూద్దాం. సో ఫ్రెండ్స్, సో ఇది మన పరిస్థితి. మళ్ళీ చూద్దాం దీన్ని. ఓకే.